విశాఖ సేవ్ స్టీల్ ప్లాంట్ సభ జరుగుతోంది. సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గాడిదలుగా సారా 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక దగా డిఎస్సి అని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం అన్ని భర్తీ చేస్తామని మేము మాట చెప్తున్నాం. ఇందిరమ్మ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరినీ కూడా తప్పట్లతోటి వారిని స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. త్వరలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో ఆనాడు కాంగ్రెస్ గెలిచింది, మొన్న తెలంగాణలో గెలిచింది. నేడు జరిగేటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనడానికి మన రేవంత్ రెడ్డి గారు, షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనందరూ కూడా కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాటి కార్యక్రమానికి ఆల్ ఇండియా సిపిఐ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు విచ్చేశారు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఐ ఆల్ ఇండియా కార్యదర్శి మరి రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు మాట్లాడతారు. దాని తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు మనకిచ్చినటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రారంభిస్తారు. దాని తర్వాత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ పెద్దలు నారాయణ గారిని. నిండు సభకు నమస్కారం. వేదిక మీద చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందరి పేర్లు చెప్తే టైం చాలదు. ఈ కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇస్తున్నటువంటి మా షర్మిలమ్మ,
అదేవిధంగా రెబల్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సభకు రావడం అంటే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఎవడబ్బా సొత్తు కాదని చెప్పేసి హెచ్చరిక. ఎందుకంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ శర్మిలమ్మ సిపిఎం అంతా కలిసి ఈ దేవాలయం లాంటి ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా? మునిగే ప్రసక్తే లేదు. మోడీ దేవాలయాలకి పోతా ఉన్నాడు. అన్ని దేవాలయాలు అందరిని రానియరు, ఒక వర్గాన్ని రానియరు అక్కడ. కానీ స్టీల్ ప్లాంట్ ఒక పెద్ద దేవాలయం. ఈ దేవాలయంలో అన్ని వర్గాలు, మతాలు, కులాలు మొత్తం పనిచేసే హక్కు ఉంది. కాబట్టి ఈ దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవడానికి కావాల్సిన కృతజ్ఞత ఉండాలి. అందుకే మోడీ దీన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు. సముద్రం మొత్తం కూడా అదానికి అప్పగించారట. ముంద్రా ప్రాజెక్ట్ నుంచి మొత్తం కూడా గంజాయి స్మగ్లింగ్ చేసేవాడయా. అదాని అంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు. ఆ అదాని గురి ఉంటే మోడీ గారు.